చేతి వేళ్ళ కొలతలతో డ్రెస్ కటింగ్ అని మీకు ఒక వీడియో అయితే పెట్టాను కదండి. అసలు ఈ వేళ్ళ గోల ఏంటి అని మీకు అనిపించవచ్చు అనమాట. మన చేతి వేళ్ళు అంటే మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ గెనుపు భాగం వరకు వచ్చేసి మనకి 1 ఇంచ్ పొడవైతే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి 1 ఇంచ్ ఉంటుందండి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి 1 ఇంచ్ ఉంది కదా. వెనకటి రోజుల్లో మనకి ఈ టేబుల్ ఇట్లాంటివి ఏమి ఉండేవి కాదనమాట. వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఈ యొక్క చేతి వేళ్ళతోనే కొలత అయితే తీసుకొని డ్రెస్సులు అయితే కుట్టేవాళ్ళు అనమాట. అంటే డ్రెస్సులు అయినా బ్లౌజెస్ అయినా ఈ యొక్క చేతి వేళ్ళతోనే వాళ్ళు మెజర్మెంట్స్ అయితే చూసుకునే వాళ్ళండి. అప్పట్లో స్కేల్స్ ఇట్లాంటివి ఏమి ఉండేవి కాదనమాట. నేను 2010లోనే మిషన్ అయితే నేర్చుకున్నానండి. అప్పట్లోనే ఈ స్కేల్స్ అయితే లేవండి. అప్పుడు ఓన్లీ వచ్చేసి మనకి టేపు, అదేవిధంగా నార్మల్ స్కేలే ఉండేదనమాట. ఇక్కడ వచ్చేసి బెత్త అని చెప్పాను కదా. ఈ విధంగా బెత్త అంటే ఏంటంటే ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి. ఈ యొక్క బెత్త వెడల్పు అంటే మనకి 3 ఇంచెస్ వరకు అయితే పొడవు వస్తుంది అనమాట. ఈ విధంగా మొద్దు గుర్తులతో వాళ్ళు చేతి వేళ్ళతోనే కొలుచుకొని అయితే బ్లౌజెస్ అయినా ఏమైనా పర్ఫెక్ట్గా కుట్టేవాళ్ళండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇన్ని రకాల స్కేల్స్ అనేవి వచ్చాయన్నమాట. అప్పట్లో వాళ్ళు ఇలాంటివి ఏమి యూజ్ చేయకుండానే వాళ్ళు బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ అయినా ఏ అయినా సరే స్టిచ్చింగ్ అయితే చేసేవాళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.